రైతన్నలందరికీ నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక చాలా మంచి కండిషన్‌లో ఉన్న జాన్ డీర్ ట్రాక్టరు, మరి ఒక కొత్త కండిషన్‌లో ఉన్న వాటర్ ట్యాంకర్ అయితే సేల్‌కైతే తెచ్చానన్న. అండ్ ఇందులో ముఖ్యమైన విషయం ఏందంటే అన్న, మీరు కావాలనుకుంటే ఓన్లీ ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు. అండ్ కావాలనుకుంటే ట్యాంకర్ కూడా సెపరేట్‌గా అయితే తీసుకోవచ్చనమాట. ఆ వీలు కూడా ఇందులో అయితే ఉందన్న. బండి రిలేటెడ్ మరియు ట్యాంకర్ రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఇచ్చానన్న. దయచేసి వీడియోని చివరి వరకు చూసినాకనే ఓనర్‌కి అయితే కాల్ చేయండి అన్న. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ కొట్టేసేయండి అన్న. అండ్ మీ దగ్గర ఏమైనా ట్రాక్టర్లు లేదా ఇంప్లిమెంట్లు సేల్‌కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోలు డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి అన్న. మీ ట్రాక్టర్‌ని లేదా ఇంప్లిమెంట్‌ని అమ్మాలనుకున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోలు అయితే పంపించగలరు. ఎవరు కూడా దయచేసి నార్మల్ కాల్స్ అయితే చేయకండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాన్ డీర్ 5038D అనే మోడల్ ట్రాక్టర్ అన్న. జాన్ డీర్‌లో 5038 అనే మోడల్ గుడ్ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న ట్రాక్టర్ వచ్చేసరికి. అండ్ ఈ ట్రాక్టర్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2012 మోడల్ బండి అన్న. ఇది వచ్చేసరికి 2012 మోడల్ బండి అయినా కూడా ఎక్సలెంట్ కండిషన్‌లో అయితే ఉంది. అండ్ ట్రాక్టర్ యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 65% లైఫ్ అయితే ఉందన్న. 65% లైఫ్ అయితే ఉంది ట్రాక్టర్ యొక్క టైర్స్ కండిషన్. ట్రాక్టర్కు ఎలాంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడు. మీరు డైరెక్ట్గా తీసుకొని ఫీల్డ్ పైనకి అయితే వాడుకోవచ్చు అన్న. ఈ బండిలో డ్యూయల్ క్లచ్ అయితే ఉంటుందన్న. మీకు వచ్చేసరికి అందుబాటులో సింగిల్ ఓనర్ వెహికల్ అన్న. చాలా అంటే చాలా తక్కువ నడిచింది బండి, అందుకే చాలా మంచి కండిషన్లో అయితే ఉంది. 2012 మోడల్ బండి అయినా కూడా ఒక వెల్ మెయింటైన్డ్ ట్రాక్టర్ అయితే అనొచ్చు అన్న ఇది వచ్చేసరికి. అండ్ ఈ ట్రాక్టర్ యొక్క పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు. పేపర్స్ కూడా మీకు అన్ని హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడన్న. నీట్ అండ్ గుడ్ కండిషన్లో ఉన్న బండి అయితే అనొచ్చు ఇది వచ్చేసరికి, అది కూడా బడ్జెట్లో. జాన్ డీర్లో 5038కి అండ్ 5042కు మార్కెట్లో చాలా మంచి డిమాండ్ అయితే ఉందన్న. మన ఛానల్లో మీకోసం మంచి మంచి బండ్లను అయితే రెగ్యులర్గా తెస్తూనే ఉంటాము. అండ్ నెక్స్ట్ మీకు ఏ కంపెనీ ట్రాక్టర్ కావాలో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక ట్యాంకర్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి ఒక 6000 లీటర్స్ కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంకర్ అన్న. ట్యాంకర్ వచ్చేసరికి బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉందన్న. రీసెంట్గానే చేయించామని ఓనర్ అయితే చెప్తున్నాడు. అలాంటి కండిషన్లో అయితే ఉంది, చాలా మంచి కండిషన్లో అయితే ఉంది. మీరైతే పార్ట్ టు పార్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. కొత్త కండిషన్లో అయితే ఉందన్న. అండ్ ట్యాంకర్ యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 90% లైఫ్ అయితే ఉందన్న. ఇంకా బ్రాండ్ న్యూ లుక్లో అయితే వస్తుంది ట్యాంకర్ వచ్చేసరికి. అండ్ ట్యాంకర్ వాటర్ కెపాసిటీ వచ్చేసరికి 6000 లీటర్ అన్న. 6000 లీటర్స్. అండ్ ట్యాంకర్ కూడా చూడడానికి చాలా బాగుందన్న. అండ్ రీసెంట్గానే కొన్నారు కాబట్టి న్యూ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ప్రైస్ అండ్ లొకేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తున్నాం అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మన ఛానల్లో మీకోసం తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో బండ్లు అయితే తీయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ప్రజెంట్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి నేనే స్వయంగా ఓనర్స్ని కాంటాక్ట్ అయ్యి మరి బండ్లను అయితే తెస్తున్నాను అన్న. సో ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి అన్న. ఛానల్ కొత్త చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోకపోతే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో అయితే పెట్టుకోండి. ఇక ధర వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఓన్లీ ట్రాక్టర్కి వచ్చేసరికి ఓనరు 2,20,000 అయితే చెప్తున్నాడు. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉందన్న. ట్రాక్టర్ రేట్ వచ్చేసరికి 2,20,000 చెప్తుండు. ప్రైస్ నెగోషియేటబుల్ అన్న. ఇక ట్యాంకర్ విషయానికి వచ్చినట్లయితే ట్యాంకర్ ఓనర్ వచ్చేసరికి 1,50,000 చెప్తుండన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ట్యాంకర్ ప్రైస్ వచ్చేసరికి 1,50,000 అయితే చెప్తుండు. ఇక రెండుటికి కలిపి మొత్తం 3,70,000 అయితే అవుతుందన్న. అండ్ ఇందులో ముఖ్యంగా మీరు ఏది తీసుకోవాలనుకున్నా కూడా సపరేట్ ఓనర్స్ని అయితే కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుందన్న. అండ్ వీటి ఓనర్స్ నంబర్స్ కింద కామెంట్ బాక్స్లో ఇచ్చాను. ట్రాక్టర్ ఓనర్ సపరేట్గా ఉన్నాడు అండ్ ట్యాంకర్ ఓనర్ కూడా సపరేట్గా అయితే ఉన్నాడన్న. కింద కామెంట్ బాక్స్లో నెంబర్ వచ్చేసరికి. అండ్ డిస్టిక్ వచ్చేసరికి సంగారెడ్డి డిస్టిక్లో అయితే ఉన్నాయన్న. ఇవి వచ్చేసరికి రెండు కూడా సంగారెడ్డి డిస్టిక్లోనే ఉన్నాయి. మీరు ట్యాంకర్ ఓనర్ కావాలనుకుంటే ట్యాంకర్ ఓనర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ట్రాక్టర్ తీసుకున్నారనుకుంటే ట్రాక్టర్ ఓనర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. కింద కామెంట్ బాక్స్లో ఉంటాయన్న ఓనర్ నంబర్లు వచ్చేసరికి. అండ్ ఒకవేళ అమ్ముడు పోయినట్లయితే కామెంట్ బాక్స్లో నుంచి ఓనర్ నంబర్ అయితే తీసేస్తానన్న, అది గమనించగలరు. అండ్ మీకు నెక్స్ట్ ఏ లొకేషన్లో బండ్లు కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అన్న. అండ్ లొకేషన్ కామెంట్ చేస్తున్నారు కానీ మీకు ఏ కంపెనీ ట్రాక్టర్ కావాలో కామెంట్ అయితే చేయడం లేదు. సో అది కూడా కామెంట్ అయితే చేసేయండి అన్న. నేనైతే వెతికి మరి మీకోసం బండ్లను అయితే ఖచ్చితంగా తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ ఇదే అనే వాటి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కొత్త చూసినా అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామన్నా. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.